మెదక్ నియోజకవర్గం హవేలీ ఘన్పూర్ మండలంలోని ముత్తైకోట గ్రామ పంచాయతీలో 9 రోజుల నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి వినాయక మండపాల భక్త బృందం సభ్యులు ముత్తైకోట గ్రామంలో అంగరంగ వైభవంగా గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. 1000 రూపాయలు పార్టీల భూమేశు శ్రీ గణేష్ మహారాజ్ కి జై, జగన్నాథ్ కి జై. గత 36 సంవత్సరాల నుండి ముత్తాయికోట గ్రామంలో రంగరంగ వైభవంగా గణపతి నిమజ్జనాలు జరుగుతాయి. ఇట్టి నిమజ్జనానికి ప్రతి ఒక్కరు సహకరించి, పెద్దల నుండి చిన్నల వరకు ప్రతి ఒక్కరు సహకరించి మా నిమజ్జనాన్ని మంచి ఘనంగా విజయవంతంగా చేసి ప్రతి ఒక్కరు సహకరించి మాకు మంచి ఈ చుట్టుపక్కల ప్రతి విలేజ్కి ముత్తాయికోట ఆదర్శంగా నిలిచి, ఇప్పుడు మా ముత్తాయికోట అంటే గణేష్ నిమజ్జనం అంటే ముత్తాయికోట అంటే గణేష్ నిమజ్జనం. కాబట్టి ప్రతి నిమజ్జనానికి చుట్టుపక్కల 20 ఊర్లు వచ్చి చూసేటట్టు మా ప్రోగ్రాం ఇక్కడ నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం హవేల్ గన్పూర్ మండల్ అయింది. మెదక్ మండల్లో ఉన్నప్పుడు ముత్తాయికోట ఫేమస్ ఉండే. ఫస్ట్ డీజే స్టార్ట్ అయింది. డీజే కాదండి, డిటిఎస్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ముత్తాయికోట డీజే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా మొట్టమొదటిగా అన్నదానాలు ప్రతి వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసింది ఓన్లీ ముత్తాయికోట విలేజ్ మాత్రమే. దీని ఆదర్శంగా తీసుకొని ప్రతి విలేజ్ లో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి విలేజ్ లో రంగరంగ వైభవంగా డీజేలు పెట్టుకొని ఉత్సవాలు జరిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మా గ్రామానికి మా భగవంతుడు ఎల్లవేళలా సహకరించి మాకు అందరికీ అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై గణేష్.